రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఈ రోజు నుంచే ప్రారంభమైంది. అయితే ఉదయము 4 గంటల నుంచే భక్తుల రద్దీ అయితే పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నారు. అయితే రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అదేవిధంగా దేశ నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులైతే ఇక్కడికి హాజరవుతున్నారు. అయితే ఈ బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండడంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఒక భక్తుల రద్దీ అయితే పెద్ద ఎత్తున చేసింది. ప్రస్తుతము ఈ పండగ ఎప్పటి నుంచి మొదలవుతుంది, అదేవిధంగా గంధ మహోత్సవం చివరి రోజు ఏంటి, ఇక్కడ ఏర్పాట్ల మీద మాట్లాడేందుకు సమీ హుసేన్ కూడా మనతో ఉన్నారు. మాట్లాడారు. సమీ హుసేన్ గారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది గంధ మహోత్సవం? ఎప్పుడు అసలు అంటే చాలామంది అంటే రాష్ట్ర నలుమూల విదేశాల్లో ఉండే వాళ్ళకు కూడా ఎప్పుడు డేటు, ఈ గంధం ఎప్పుడు అనేది పూర్తి స్థాయిలో తెలియదు. క్లుప్తంగా మనకు వివరించండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. బారా షహీద్ దర్గాలో జరిగే ఏదైతే ఈ రొట్టెల పండుగ గంధ మహోత్సవం ఉందో, యాక్చువల్గా దీన్ని మనం మొహరం జియారత్ అంటాము. మొహరం నెల 10వ తేదీ షహాదత్ ఉంటుంది. షహాదత్ అయిన రెండో రోజు మొహరం జియారత్ జరుగుతుంది. ఇది మొహరం జియారత్ అనే మనం చేసేవాళ్ళము. అయితే ఇక్కడికి వచ్చే భక్తుల్లో 170 మంది హిందూ సోదరులు ఉంటారు కాబట్టి వాళ్లకు మొహరం జియారత్ అని చెప్పడానికి నాలుక తిరగక ఏదైతే రొట్టెల మార్పిడి కార్యక్రమం జరుగుతుందో దాన్ని ఉద్దేశం పెట్టుకొని రొట్టెల పండగ అని వాళ్ళు చెప్పడం జరిగింది. మనకు ఇస్లాంలో మీకు తెలుసు, రెండు పండుగలు, రంజాన్, బక్రీద్. మాకు మూడో పండుగ లేదు. కానీ మత సామరస్యానికి వేదికైన ఈ బారా షహీద్ దర్గా సెక్యులర్ దేశం భారతదేశంలో ఉండడము, అంతకు మించి అందరినీ ప్రేమానురాగాలతో ఇక్కడ చూసుకునే సింహపురి గడ్డ మీద ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి హిందూ సోదరుల మనసులను ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేక దీన్ని రొట్టెల పండుగ అని మేము పిలుస్తాము. అయితే మొహరం జియారత్ రోజు అంటే 18వ తేదీ ఏదైతే 18వ తేదీ ఉందో ఆ రోజు రాత్రి ఈ గంధ మహోత్సవం జరుగుతుంది. ఈ గంధ మహోత్సవం ఏదైతే ఉందో షహాదత్ రోజు 18వ తేదీ రాత్రి అంటే 19వ తేదీ తెల్లారుజాము అవుద్ది. అమీనియా మసీద్ దగ్గర 12 బిందెల్లో ఈ పవిత్ర గంధాన్ని కలుపుకొని అక్కడి నుంచి ఒక ఊరేగింపులాగా తీసుకొని వస్తాము. కడప నుంచి కడప పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేన్ గారు వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అతను సద్దింపులు ఇస్తారు. నేను అతను ఇక్కడ వచ్చిన అందరం కూడా కలిసి ఈ 12 సమాధులకు ఆ పవిత్ర గంధం యొక్క లేపనం చేస్తాము. అది అయిన తర్వాత 19వ తేదీ ఉదయం నుంచి ఏదైతే మన బారా షహీద్ దర్గాలో రొట్టెల మార్పిడి కార్యక్రమం ఉందో అది జరుగుతుంది. 20వ తేదీ తహలీల్ ఫాతిహా జరుగుతుంది. 21వ తేదీ ముగింపు కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు రాత్రి ఒక గొప్ప ఖవాలీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి యాక్చువల్గా మొహరం జియారత్ ఫాతిహా అయిన తర్వాతనే రొట్టెల మార్పిడి కార్యక్రమం జరగాల. కానీ వీళ్ళ విశ్వాసాలకు వీళ్ళు ఏంటంటే మొహరం నెల స్టార్ట్ అయిన 1-2 రోజుల నుంచే భక్తులు ఇక్కడికి రావడము, వచ్చి వాళ్ళందరూ కూడా కార్యక్రమాలు చేసుకొని పోతుంటారు. ఏదైనా కానీ విశ్వాసాన్ని మీద ఆధారపడి ఉంటుంది. ఒక మంచి ఎండి డాక్టర్ దగ్గర పోయి వాడి మీద నమ్మకం లేకపోతే అతనికి ఏ మందు ఇచ్చినా కానీ జబ్బు నయం కాదు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోయి వాడి మీద నమ్మకం కానీ ఉంటే వాడి చేత్తో మట్టి ఇచ్చినా కానీ ఆ జబ్బు వెళ్ళిపోద్ది. అలాగా ఈ బారా షహీద్లకు సంబంధించిన ఈ రొట్టెల మార్పిడి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి అల్లా యొక్క ఆశీస్సులు, అల్లా యొక్క దీవెనలు ఉండబట్టి ఇన్ని లక్షల మంది ఇక్కడికి వస్తున్నారు. ప్రపంచంలో సృష్టిలో ఇస్లాం ధర్మం ప్రకారము ఈ దర్గాల దగ్గర వీళ్ళందరూ కూడా మనకి ఏం చేయరు. ఏం చేయాలన్నా కానీ పైన ఆ అల్లా, ఆ పరమాత్ముడు చేయాల్సిందే. ఎందుకంటే సమాజంలో చెడు పెరిగినప్పుడు ఆ చెడును నివారించడానికి, సమాజంలో చెడు పెరిగినప్పుడు ఆ చెడును అరికట్టడానికి కొంతమంది దూతలను అల్లా సుబ్హానహు వ తఆలా పంపిస్తాడు. ఆ రోజు ఇస్లాంకు వ్యతిరేకంగా ముస్లింలు కొంతమంది చేస్తున్న కార్యక్రమాలను అరికట్టడానికి బారా షహీద్లు 400 సంవత్సరాల ముందర సయ్యద్ మిర్జా అలీ బేగ్ హుసేని తుర్క్మాన్ గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన ఒక పవిత్రమైన యుద్ధంలో మొహరం నెలలో వాళ్ళు షహీద్లు అయినారు కాబట్టి ఆ షహాదత్ అయిన మరుసటి రోజు ఏదైతే మనకు ఇది మొహరం జియారత్ జరుగుతుందో ఆ రోజు ఈ గంధ మహోత్సవాన్ని మనం అందరం కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటాము.
ఆ గతంలో మనం స్వామి గారు ఇంకొకటి అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా అంటే ఇక్కడే కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఇదే అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం రంజాన్ పండుగ, బక్రీద్ పండుగ వచ్చినప్పుడు ముస్లిం సోదరులు చేసుకుంటారు ఘనంగా. అదేవిధంగా సంక్రాంతి, అదేవిధంగా కనుమ పండుగలు ఏదైతే వస్తాయో మా హిందూ సోదరులు చేసుకుంటారు. క్రిస్మస్ వచ్చినప్పుడు న్యూ ఇయర్ అదంతా కూడా మా క్రైస్తవ సోదరులు చేసుకుంటారు. కానీ ఈ బారా షహీద్ దర్గాలో జరిగే ఈ మొహరం జియారత్ రొట్టెల పండుగ ఏదైతే ఉందో అన్ని కులాలకు చెందిన వ్యక్తులు దీన్ని పార్టిసిపేట్ అవ్వడము. కాబట్టి బహుశా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఇటువంటి ఈ సన్నివేశం మీకు కనబడదు. ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశంలో కులాల పేరు మీద, మతాల మీద, ప్రాంతాల పేరు మీద ఏ విధంగా విచ్ఛిన్నం అవుతున్నారు జనాలు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తులు, ఎవరు ఏ కులానికి చెందిన వ్యక్తులు మనకు తెలియదు. ఇక్కడ వచ్చి ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా మనకు తెలియదు. దీంట్లో ఎంతోమంది ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. అల్లా సుబ్హానా తాలా రబ్బిల్ ముస్లిమీన్ కాదు, అతను కేవలం ముస్లింలకే ఇది కాదు. అల్లా సుబ్హానా తాలా రబ్బుల్ ఆలమీన్, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కరుణా కృప చూపించే వ్యక్తి ఎవరంటే అల్లా సుబ్హానా తాలా. అదేవిధంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రెహమతుల్ ముస్లిమీన్ కాదు, రెహమతుల్ ఆలమీన్, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా అతను చల్లని దీవెనలు పంపించే వ్యక్తి. కాబట్టి ఎవరైతే సూఫీలు ఉంటారో ఆ సూఫీలకు కులాలు మతాలు ఉండవు. వాళ్ళు ఒక మనిషిని మనిషిలాగా ప్రేమిస్తారు, మానవత్వాన్ని చాటుతారు. ఆ మానవత్వం ఏదైతే చాటుతారో సూఫీలు, దానికి నిదర్శనం. అదేవిధంగా దానికి ఒక చిహ్నం ఏదైనా ఉందంటే అది బారా షహీద్ దర్గాలో జరిగే ఈ మొహరం జియారత్ రొట్టెల పండుగ. గత 3-4 సంవత్సరాల నుంచి అనుకుంటా ఇది రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసిన తర్వాత ఇక్కడ వసతులు కానీ ఎలాంటి అంటే భక్తులకు వసతులు ఏర్పాటు? గతంలో మీరు చూసారు 2016లో మీకు కూడా గుర్తు ఉండి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు మేము అడిగినగానే నారాయణ మంత్రిలాగా ఉండారు, అబ్దుల్ అజీజ్ గారు మేయర్ లాగా ఉండారు. అప్పుడు నారాయణ గారి అతని కష్టం ఉంది, దాంతో ఈ ఘాట్ పనులు, ఘాట్ నిర్మాణము, మహిళలకు టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత అతను రాష్ట్ర పండగలాగా దీనికి డిక్లేర్ చేసినారు. ఇంకా గెజిట్ అయితే ఇవ్వలేదు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వము తెలుగుదేశం హయాంలో దీనికి రాష్ట్ర పండగ చేశారు. మేమెందుకు గెజిట్ ఇవ్వాలని చెప్పి 5 సంవత్సరాలు వాళ్ళు ఆపేశారు. రాజకీయం అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు. దర్గాల దగ్గర, మసీద్ల దగ్గర, దేవస్థానాల దగ్గర, చర్చిల దగ్గర రాజకీయాలు చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందో ఆ భగవంతుడికి తెలియాలా. మళ్ళీ ఇప్పుడు సెక్యులర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. ఖచ్చితంగా రాష్ట్ర పండగ ఇది, దానికి గెజిట్ కూడా వస్తుంది. రెండోది ఏంటంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సెక్యులర్ నాయకుడు, అతను ప్రజల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుని ఉన్నాడు. 3వ ఎమ్మెల్యేలాగా గెలిచారు. 45 రోజుల నుంచి 45 డేస్ ఆన్వర్డ్స్ అతను ఏంటంటే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకూడదని వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారిని, అదేవిధంగా ఎవరైతే అతని ఫాలోయర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ ఇక్కడ పెట్టి కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్, ఎస్పీ గారికి అందరికీ సమన్వయపరుచుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దాదాపు 55 సంవత్సరాల వయసు నేను. ఇది చేసేది మా కుటుంబం నుంచే మేము చేసేవాళ్ళము. గంధం కలపడం కానీ అన్నీ తీసుకొని రావడం కానీ ఎక్కడ కూడా ఈ సంవత్సరం జరిగినన్ని ఏర్పాట్లు అయితే మేము చూడలేదు. ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొదటి రాష్ట్ర పండగ అవ్వడము, అదేవిధంగా ఇది కుల మతాలకు అతీతంగా ఇక్కడ వచ్చే వాళ్ళకి ఎవ్వరు కూడా మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, మీ కులం ఏంది చూడండి. మా సోదరిమణి వచ్చింది ఇక్కడ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బళ్ళారి నుంచి వచ్చింది. బళ్ళారి, కర్ణాటక. అంటే ఫస్ట్ ఇదేనా రావడము? ఫస్ట్ ఒకసారి తీసుకుపోయినాము, తీసుకొచ్చినారు మా ఫ్రెండ్ రొట్టి. మాకు ఇల్లు కావాలనుకున్నాము, ఇల్లు అయ్యింది మాకు. అందుకోసం మరీ వచ్చినాం మేము. World class infrastructure, technical clubs, world class hostels. KL deemed to be university. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు అందరూ మనుషులు, ఒక మనిషిని మనిషిలాగా ప్రేమించాలనే ఒకే ఒక నినాదం ఇక్కడ. ఈ సింహపురి గడ్డ ఒక ప్రశాంతతకు నిలయం ఇది. చూడండి, బారా షహీద్ దర్గా, స్వర్ణాల చెరువు పక్కన ఎరకాల పరమేశ్వరి టెంపుల్, ఇటు పక్క ఒక చర్చు, వెనకాల నరసింహస్వామి కొండ. ఇటువంటి లొకేషన్ బహుశా భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా మీకు ఎక్కడ కనబడదు. ఈరోజు మన భారతదేశానికి, మన సమాజానికి, మన సొసైటీకి కావాల్సింది కూడా ఏంటంటే కులం మతం అనేది ఎవరికి తిండి పెట్టదు, మానవత్వం అనేది అందరికీ పనికి వస్తుందనే ఒక నినాదం ఇక్కడ జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చే ఏ భక్తులు కూడా ఈ సంవత్సరం వాళ్ళు కోరిక కోరుకుంటే ఒక్క సంవత్సరం లోపల ఆ పరమేశ్వరుడు, ఆ అల్లా ఆ కోరికలు తీరుస్తున్నాడు. కాబట్టి లక్షల సంఖ్యలో ఇక్కడ జనాలు వస్తున్నారు. సమీ గారు, ఇప్పుడు ఈ ఏడాది ఎంతమంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? వాళ్ళకు ఒకవేళ ఇప్పుడు వర్షాకాలం, వర్షం వస్తే పరిస్థితి ఏంటి? వాళ్ళకు భోజన వసతి ఏమైనా ఏర్పాటు చేశారు? ఖచ్చితంగా అండి.
ఈ మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తల్లి గారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తల్లి తండ్రుల పేరు మీద ఒక లంగర్ బారా షహీద్ల లంగర్ అనేది మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం 18వ తేదీ. దాదాపు ఒక 4-5 లక్షల మందికి భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాము. అది ఒక లంగర్ ఖానా ఉంటుంది. ఇంకొక 3-4 లంగర్ ఖానాలు ఉన్నాయి. తామ్ ఖానా అని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి మా కోటమిట్టెక్ ప్రాంతానికి చెందిన పిల్లలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఆ కోటమిట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఏదైతే చేస్తున్నారో ఆ విధంగా చాలామంది ఏంటంటే ఇక్కడ లంగర్లు వేయడానికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చే మహిళలకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని, అదేవిధంగా వర్షం వస్తే ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని ఒక ఆలోచనతో ఈ బారా షహీద్ దర్గా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 27 షాదీఖానాలు ఎవరైతే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కలెక్టర్ గారికి శ్రీధర్ రెడ్డి గారు చెప్పి దానికి హోల్డ్ చేసి పెట్టున్నారు. ఇక్కడ చూడండి మీరు, ఆల్రెడీ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంది. రెండోది ఏదైనా చినుకులు వర్షాలు కానీ పడినప్పుడు వాళ్లకు షెల్టర్స్ బ్రహ్మాండంగా వేసి ఉన్నాము. దాదాపు ఒక 12-13 మెడికల్ క్యాంప్స్ ఇక్కడ పెట్టున్నాము. ఏదైతే దేశంలో లీడింగ్ హాస్పిటల్స్ ఉన్నాయో మెడ్విన్ కానివ్వండి, అపోలో కానివ్వండి, అటువంటి పెద్ద హాస్పిటల్కి చెందిన డాక్టర్స్ని అందరినీ కూడా తీసుకుని వచ్చి ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టినాము. 4 అంబులెన్స్లు పెట్టి ఉన్నాము. లేడీస్ కోసం పర్మనెంట్ 200 టాయిలెట్స్ ఉన్నాయి, మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాళ్ళకు రూమ్స్ అన్ని ఏర్పాటు చేసినాము. స్పెషల్లీ ఇక్కడికి వచ్చే వాళ్ళు 5 పూట్ల నమాజ్ చదవాలనే ఒక ఆలోచనతో ఈద్గాలో మగవాళ్ళకి సపరేటు, లేడీస్కి సపరేట్గా నమాజ్ చదివే ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాము. మనమందరం కూడా కోరుకునేది ఏంటంటే ఏ విధంగా ఒక అతిథి మా ఇంటికి వస్తే వాళ్లకు మనం ఏ విధంగా వాళ్ళకు ఆతిథ్యం ఇస్తామో, ఏ విధంగా వాళ్ళకు మనం గౌరవిస్తామో, బారా షహీద్ దర్గాకు వచ్చి భక్తులందరూ కూడా మా అతిథులు కాదు, ఎవరి కోసం మేము ఇక్కడ సేవ చేస్తున్నాము వాళ్ళ అతిథులు వీళ్ళు. మేము వీళ్ళని గౌరవించితే బారా షహీద్లను మేము గౌరవించినట్లు మేము భావించి ఇక్కడికి వచ్చిన వ్యక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతోనే మనం ముందుకు పోతున్నామండి. అదేవిధంగా అంటే ఇటు కర్ణాటక, ఇటు చెన్నై, అదేవిధంగా బెంగళూరు, హైదరాబాద్ నుంచి వస్తారు. వాళ్ళు పార్కింగ్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? ఇప్పుడు అటు చెన్నై నుంచి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అక్కడ జెడ్పీ స్కూలు, అదేవిధంగా మన మెడికల్ కాలేజు, గవర్నమెంట్ హాస్పిటల్ ఆ ప్రాంతాల్లో అంతా చేసినాము. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఆ ఏరియాలో చేసినాము. ఇటు నుంచి వచ్చే ఎవరైతే బాంబే హైవే నుంచి వచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళకందరూ కర్నూలు, కడపాటి నుంచి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన ఏరుకాలమ్మ పరమేశ్వరి టెంపుల్ ఉంది కదా ఆ ప్రాంతాల్లో చేసినాము. తర్వాత శ్రీధర్ రెడ్డి గారి ఆఫీస్ పక్కన అటు ఒంగోలు, గుంటూరు అటు నుంచి వచ్చేవాళ్ళకి అటు పక్క మాగుంట లేఅవుట్లో మొత్తం 11 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేసినాము. ఎక్కడైతే పార్కింగ్ ఉంటుందో ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు, మహిళా పోలీసులు, మొబైల్ టాయిలెట్స్లు కూడా పెట్టున్నాము. దాదాపు 5-6 వేల మంది శానిటరీ వర్కర్స్ని పెట్టున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చే భక్తులు ఏదైనా తింటారు, కింద వేసేస్తారు. చూడండి దర్గా ఎంత నీట్గా ఉందో. ఇదంతా కూడా మనం ఏంటంటే ఇక్కడికి వచ్చే ఎవ్వరు కూడా వాళ్ళకి తెలియక వాళ్ళు వేసేసినా కానీ దాన్ని క్లీన్ చేసుకోవడం మా బాధ్యత. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా డట్టీగా వాళ్ళు కావాలని ఊద్బత్తి లెగ్గిస్తారు, అక్కడ వేసేస్తారు. క్లీనింగ్ అనేది ప్రతి నిమిషానికి మనం క్లీనింగ్లో పెట్టుకొని ఉన్నాము. వచ్చే వాళ్లకు పార్కింగ్ కానివ్వండి, పార్కింగ్ దగ్గర సెక్యూరిటీ కానివ్వండి, అదేవిధంగా లేడీస్కు గౌరవించడం కానివ్వండి, మొత్తం కూడా మనం జాగ్రత్తగా చేస్తున్నాం. అంటే కొంతమంది స్నానాలు చేసేవాళ్ళు ఇటు ఉంటారు కదా, అలాంటి టాయిలెట్లు అవి ఏర్పాటు చేస్తున్నారా? ఖచ్చితంగా అండి. స్నానాలు చేసుకోవడానికి ఏదైతే మన బాత్రూమ్స్, టాయిలెట్స్ ఉన్నాయి కదా అక్కడ షవర్లు ఏర్పాటు చేసి ఉన్నాము. దానికి మొత్తం ప్యాకింగ్ ఉంటుంది. ఎవ్వరు కూడా అక్కడ వెళ్ళడానికి లేదు. ఒక లేడీ ఎస్ఐ, ఒక 14-15 మంది ఉమెన్ పీసీలు అక్కడ పహరా కాస్తుంటారు. కాబట్టి ఎవరికి ఇప్పుడు మా కుటుంబంకు ఏదైనా జరిగితే మనం చూస్తూ ఊరుకుండలేము. అలాగే మా అతిథులకు ఏదైనా జరిగినా కానీ చూస్తూ ఊరుకుండే పరిస్థితి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర లేదు. దీని మీద రోజులో 4-5 సార్లు సమీక్షిస్తున్నారు. రోజులో 2-3 సార్లు వచ్చి పర్సనల్గా చూసుకొని పోతున్నారు. గిరిధర్ రెడ్డి గారు అయితే 45 రోజుల నుంచి ఇక్కడే మకాం వేసి కూర్చొని మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన ఎవరికి కూడా ఎటువంటి కష్టం లేకుండా చేయాలనేది మా ఆలోచన. ఈ బారా షహీద్ రొట్టెల పండుగకి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ ఎవరైనా వచ్చే అంటే రాష్ట్ర నాయకులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా అండి. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంది, లోకేష్ బాబు గారి దృష్టిలో ఉంది, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది. అధికారం వచ్చి కొత్త, ప్రభుత్వంలో ఖజానాలో డబ్బులు లేవు, కేంద్రంతో ఏదైనా మీటింగ్స్ అనివార్య పరిస్థితి అయితే తప్ప వచ్చే పరిస్థితి కానీ ఉంటే ఖచ్చితంగా ఈ ముగ్గురు ఎవరో ఒకరు రావచ్చండి.
నెల్లూరు పతేగన్పేట నుంచి వచ్చామండి. ఓకే. ఏ రొట్టె కోసం వచ్చారు మేడం? మేము అంటే మెయిన్గా వివాహ రొట్టె కోసం, మా అబ్బాయి వివాహ రొట్టె కోసం వచ్చాం. ఇది లేదండి, ఇదే ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ వచ్చారు వివాహ రొట్టె కోసం. అవునండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? బాగున్నాయండి, బాగున్నాయి. అంటే ఇంకా ఇది వచ్చినట్లేదు కదా, ఇంకా స్టార్ట్ అవుతుంది. రిటైర్డ్ తహసీల్దార్ని. ఇక్కడ అరేంజ్మెంట్స్ ఈ కమిటీ వాళ్ళు చాలా బాగా చేశారు. ప్రత్యేకించి ఈసారి గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ వహించి దీన్ని స్టేట్ ఫెస్టివల్గా రికగ్నైజ్ చేసి దీని మీద అనేక శ్రద్ధ చూపించారు. అనేక మంది భక్తులు విరివిగా వస్తున్నారు. రొట్టెలు ఇక్కడ ప్రతీక ఏంటంటే రొట్టె తీసుకొని తింటే వారికి జరుగుతుందనే నమ్మకంతో దేశాల నుంచి ప్రజలు వస్తున్నారు. అవి జరుగుతున్నాయి కాబట్టి ఆ అల్లా దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ఆ శివుడి దయ వల్ల అన్ని కోరికలు అందరి కలయికతో మత సామరస్యం ఉండాలని, ఇలాంటి పండుగలు అందరూ హిందూ ముస్లింలు కలిసి ఏకభావంతో చేసుకోవాలని ఆశిస్తున్నాము. ఇది హిందూ ముస్లిం యూనిటీకి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. ఇది అన్ని దేశాల్లో నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ యూనిటీని ప్రదర్శిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. We come from Chhattisgarh, Raipur, and I am very glad from this dargah, and I am very prospered by this him because we are getting a lot of things in this and blessings for Bara Shahid Dargah and Baba Sayyid Taj. We are coming from रोजी रोटी की रोटी के लिए, वो हम अभी रिटर्न करने के लिए आए थे जी, बिज़नेस के लिए थे। वो बिज़नेस सेटल्ड होते आ गया अल्हम्दुलिल्लाह, सरकार की दुआ से, 12 शहीदों की दुआ से, और वो अभी हम रिटर्न करने के लिए आए हैं। यहाँ की जो ब्लेसिंग्स है 12 शहीदों की, वो अल्हम्दुलिल्लाह 99% लोगों की कंप्लीट फुलफिल होते हुए आई हैं विशेष अभी तक। हेलो, आई एम रफ़ीउल्लाह खान। मैं बेंगलुरु से आया हूँ। 43 ईयर्स है हमारा। हर साल आके इधर आता हूँ मैं। 7 खन के दिन आया तो 10 खन तक इधर शहादत तक इधर ही रहता हूँ। ये हमारी भाई की बेटी है। पूरे बच्चों को लाके इधर रोटी खाने के लिए आते हैं। इधर सेहत की रोटी खा के सेहत जो अच्छी होती है उन्होंने रोटी बांटते हैं, और औलाद की जिसे औलाद नहीं है उसको औलाद की रोटी पर लेकर औलाद की रोटी के लिए बांटते हैं, और मुराद पूरी होने के बाद, औलाद होने के बाद आकर वो रोटी फिर बांटते हैं। अब नेक्स्ट आके शादी के लिए, जिसकी भी शादी नहीं हुआ कर है वो रोटी आके शादी की लेकर खाते हैं, और शादी होने के बाद वो आकर शादी की रोटी बांटते हैं। और जो भी आके इधर मन्नत मांगता है वो पूरी होगी, और जो भी मन्नत है हर बार पूरी होगी वो। और हर आदमी जो भी आते हैं इधर पानी नहा के इधर रोटी खा के उनकी मन्नत पूरी करके जाते हैं। మండలం ఓబులంపల్లి నుంచి వచ్చాము మేము. ప్రతి సంవత్సరము ఇక్కడ రొట్టెల పండుగకి బాగా జరుగుతుందని వచ్చాము. ఇక్కడైతే మాకు రొట్టెలు తీసుకున్నాక బాగానే జరుగుతుంది, మాకు ధనలాభం బాగానే ఉంది. ఇక్కడ ఆరోగ్యం రొట్టె దొరుకుతుంది, సంతానం రొట్టె దొరుకుతుంది, అన్ని విధాలుగా బాగా జరుగుతున్నాయి. మాకు కూడా ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి తెచ్చుకున్నాము. ఇక్కడ రొట్టెలు తెచ్చుకొని మా ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా తిన్నారు. బాగానే అందరికీ ఆరోగ్యంగా కూడా ఉన్నాము, ధనం కూడా లాభంగానే ఉన్నాము. మేము కేజీఎఫ్ లింగా వచ్చి ఉన్నాము. ఇది రొట్టి పండుగ కోసం, ఆరోగ్యం రొట్టి కోసం వచ్చి ఉన్నాము. పెట్టుకున్నానండి. నన్నట్లుగా మేము 30 సంవత్సరాలుగా వస్తూ ఉన్నాము. పర్వాలేదండి, సూపర్గా ఉంది పండుగ. ఫుల్ పికపింగ్. అవునండి, అదే తింటా ఉన్నాము. అవునండి, మేము 5 మంది వచ్చి ఉన్నాము. ప్రతి ఇయర్ వస్తాం. మీకు ఎలా ఇక్కడ అనుకునేవి కోరుకుంటే తీరుతాయి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నా చిన్నప్పటి నుంచి వస్తున్నాము, 20 ఇయర్స్. ఇక్కడ ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఫ్రీ మెడికల్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఇప్పుడు. చదువు కంప్లీట్ అయింది, జాబ్ కోసం వచ్చి. మీ పేరు? సోనియా. ఆరోగ్యంగాను చదువుది. మేము పోయినసారి వచ్చింది నాకు తెలిసి మా వాళ్ళ
ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? ఇప్పుడే ఏమూరు పాడండి, పెరింగపురం మండలం, గుంటూరు జిల్లా. ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను దాదాపు 13-14 సంవత్సరాల నుంచి వస్తున్నా. సంవత్సరం వస్తున్నా. నువ్వు జరగబట్టేగా మరి వస్తుంది. ఇప్పుడు ఆ దేవుడు దయ వల్ల వస్తున్నాము, మరి రొట్టెలు తీసుకుంటున్నాము, నెరవేరుతున్నాయి. మరి వచ్చి వదిలిపెట్టి మరి వేరే తీసుకొని పోతున్నాం. పోయిన సంవత్సరం అమ్మాయి పెళ్ళిది తీసుకున్నాం. అమ్మాయి పెళ్ళి అయిపోయింది, అబ్బాయి పెళ్ళి కావాలా, పెళ్లి రొట్టె తీసుకుంటాం వచ్చి అమ్మాయి వదిలిపెట్టేసాం. ఇప్పుడు అబ్బాయి పెళ్ళిది కావాలి. हम बेंगलुरु से आए, हमें सेहती के रोटी खाए। हमारे भाई की शादी करे बोल। हाँ, इधर आए भाई की शादी करे, अभी सेहती की रोटी खाए है। इधर आने से बहुत अच्छा मानत पूरी होती है। अभी बहुत अच्छा इधर ये होता है, मुराद मांगे तो पूरी होती है। हमें हमारे लड़के की शादी के वास्ते दुआ मांगे थे। हमारे बच्चे की अच्छे से अच्छी बहुत अच्छी शादी हुई। हमें घर के वास्ते दुआ मांगे, 5 अफ्तर की बिल्डिंग बनाए, हमारी मुराद पूरी होगी। हमें बहुत दिलो जान से आकर रोटी दिए, हमारी बाबा जी हमारी पूरी मुराद पूरी करें। ఇదివరకు ఆరోగ్య రేటు పట్టుకున్నాను, బాగా అయింది. ఇంకా పోయిన సంవత్సరం వదలలేదు కాబట్టి కొంచెం ఎఫెక్ట్ అయింది. మళ్ళీ తర్వాత వదలడానికి వచ్చాను, వదులుతున్నాను. నేను పిల్లల రొట్టె వదిలేను, సంతానం రొట్టె జరిగింది. బాగా జరగద్ది, మాకు నమ్మకం. కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున హాజరవుతున్న దృశ్యాలు అయితే చూస్తున్నాం. అంటే బారా షహీద్ అంటే, బారా అంటే 12, షహీద్ అంటే అమరవీరులు. 12 మంది అమరవీరులు అయ్యారు. ఇక్కడ సమాధులు ఉన్నాయి. ఈ సమాధుల వద్ద భక్తులు దర్శించుకున్న తర్వాత సొన్నాల చెరువులో అక్కడ వాళ్ళు రొట్టె పట్టుకుంటారు. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరితే తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చి ఇక్కడ వాళ్ళు మళ్ళీ రొట్టె వదులుతారు. అయితే ఇక్కడికి వచ్చి మళ్ళీ మొక్కులు చెల్లించుకొని వెళ్తుంటారు. అయితే మనం చూస్తున్నాము. అయితే ఉదయము 4-5 గంటల నుంచే భక్తుల రద్దీ ఎక్కువ చూస్తున్నాము. ప్రస్తుతం మనము మహిళలు, అదేవిధంగా వృద్ధులు, రకరకాల పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరవుతున్న దృశ్యాలు అయితే చూస్తున్నాము. ఇది ఈ నెల 21 వరకు ఇలాగనే ఈ దర్గా దగ్గర భక్తులు పెద్ద ఎత్తున ఈ రొట్టెల పండుగ నిర్వహిస్తారని కూడా ఇక్కడ దర్గా పెద్దలైతే చెప్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్తో గయాజ్, RTV, బారా షహీద్ దర్గా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.